ఇంకోటి అండి, మీరు చేస్తున్న ప్రాజెక్టు ఒక పెద్ద భారీ ప్రాజెక్టు విశ్వంబర. ఏం దాచిపెట్టారు దాంట్లో విశ్వంబరలో? వేణు మీరు అదే ఆఫ్ కోర్స్ వశిష్ఠ మీరు ఫ్రెండ్స్. ఏ స్కేల్లో ఉండబోతుంది సినిమా? లైక్ అంటే ఫ్యాన్స్కి ఎలాంటి బోనన్సా రాబోతుంది అనేది 100% ఫ్యాన్స్ ఏదైతే చిరంజీవి గారు కోరుకున్నారో అందరూ పక్కన పెడితే అండి, ఏం కోరుకున్నా అందరూ చెప్పేలా చెప్తారని అంటున్నారు. కానీ నేనేమంటానంటే సార్, దీనిలో మధ్యలో వచ్చిన చిన్న కమర్షియల్ టింజ్ ఏదైతే కొంచెం ఊరు అదంతా సెటప్ ఉంది కదండి, అది మళ్ళీ ఇందులో దొరుకుద్దండి. చిన్న ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ, ఓకే, అద్భుతమైన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయండి సినిమాలో. సూపర్. వశిష్ఠ గారు ఫస్ట్ది బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. అవును. సెకండ్ సినిమా జరుగుతుంది అది చిరంజీవి గారితో. అవును. ఆయన ఎలా ఉంటారు అసలు స్క్రిప్ట్ వర్క్లో కనుక? ఎలా కొట్టాలి అన్నటువంటి టెన్షన్. ఒకసారి బింబిసార లాంటి సినిమాకే ఎంతో కష్టపడి అంత స్ట్రగుల్ చేసే సినిమాని అంత సూపరేట్ చేశాడు. అలాంటిది చిరంజీవి గారు లాంటి వ్యక్తి సినిమా ఇస్తే ఎంత కష్టపడతాడు. ప్రతి క్షణం అదే భయం ఉంటుంది కదండి, లోపల భయం ఉంటుంది. చిరంజీవి గారు లాంటి వ్యక్తికి సినిమా ఆఫర్ ఇచ్చిన తర్వాత దాన్ని చెయ్యాలి, ప్రూవ్ చేయాలి, ఎలా సూపర్ హిట్ తీయాలనే కసితో పనిచేస్తారు మామూలుగా. సో అందులో ఇంచు కూడా మనోడికి పొద్దున్న లేస్తే సినిమా తప్ప వేరే ఏం ఆలోచించడండి. ఫ్రెండ్స్ అని ఎలా అంటాడు, బయట మాట్లాడతాడు, అక్కడికి వెళ్ళాక వేరేలా మాట్లాడతాడు. అవును, మీరు మీ కథలో మీరున్నారు, మీరు చేయడానికి ఏం క్యారెక్టర్ దొరకలేదా? మళ్ళీ బాస్తో సినిమా అంటే మళ్ళీ అవకాశం వచ్చిందో లేదో తెలియదు. అంటే యాక్చువల్లీ నన్ను యాక్టింగ్ వచ్చింది చేశారని వెనకాల నుంచి నెట్టింది కూడా వశిష్ఠాను. అవునా? ఇది వచ్చిన తర్వాత ఎందుకు ఆలోచిస్తున్నావు, చెయ్యి ఏముంది గ్యాప్ కొంచెం మనోడు బలంగా వెనకాల నిలబడి చెయ్యని కాన్ఫిడెన్స్ ఇచ్చాక దిగాను అనమాట. ఓకే. సో చిరంజీవి సినిమాలో కూడా అనుకున్నాం, ఛాన్స్ దొరకలేదు అంతే. మీరు రాసినా కానీ మీకు ఛాన్స్ దొరకలేదు, మీ ఫ్రెండ్ మీకు ఆఫర్ ఇవ్వలేదు? దొరికినట్టు మిస్ అయింది యాక్చువల్లీ. లేదు తొక్కేలేదు, దొరికి మిస్ అయింది. అవునా? ఓకే, అనుకున్నారు కానీ వర్కౌట్ అవ్వాలి. అంతే. ఓకే, సూపర్ అండి. ఇప్పుడు కమింగ్ టు శుభానికి విషయానికి వస్తే, మీతో పాటు ఉన్న ఆర్టిస్టులు అంతా కూడా కొత్తలేనా? హర్షిత్ రెడ్డి అని మన మెయిల్ అని ఒక దాంట్లో చేశాడు, కల్కిలో చేశాడు, తను మెయిన్ లీడ్లో చేస్తున్నాడు. తన తర్వాత చరణ్ అని ఇంకో అబ్బాయి మ్యాడ్లో చేశాడు, తను ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. చాలా బాగా కష్టపడి మనోడు చాలా ఇన్స్టాగ్రామ్లో ఓన్ వీడియోస్ చేసి తను కూడా ఆడిషన్ ద్వారా అప్పుడు బయటకు వచ్చాడు అనమాట ప్రాజెక్ట్లోకి. అలాగే యూఎస్ నుంచి ఒక అమ్మాయి వచ్చిందండి, యూఎస్లో పుట్టి యూఎస్లో ఉండి శ్రావణి అని ఒక అమ్మాయి సినిమా కోసం ఫ్యాషన్తో ఇక్కడికి వచ్చి గత 3-4 yearsగా ట్రై చేస్తూ ఆడిషన్ చేసి సినిమాలో సెలెక్ట్ అయింది. అలా అమ్మాయి శాలిని అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా మై డియర్ దొంగ అని ఒక వెబ్ సిరీస్ రాసి యాక్ట్ చేసి ఆవిడ మళ్ళీ అమ్మాయి. నెక్స్ట్ ఇంకో అమ్మాయి శ్రేయ అని గ్యాంగ్ లీడర్లో నాని సిస్టర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆ అమ్మాయి ఎక్కడికి యూఎస్ వెళ్ళి మాస్టర్స్ చేసి అయినా సరే సినిమా కోసం ఫ్యాషన్తో ఇక్కడికి వచ్చి ఇక్కడే ప్రయత్నాలు చేస్తాం. సో ఇలా అందరూ అలా ఫ్యాషన్గా ఉండి స్ట్రగుల్తో ఎలానో చేయాలని ప్రూవ్ చేసుకున్న టీం అంతా యాక్చువల్లీ. అఫ్కోర్స్ వాళ్ళకంటే కొంచెం ఇండస్ట్రీలోకి రావాలంటే గ్యాప్ దొరకాలంటే, బట్ మీరు ఇండస్ట్రీలో ఉండి సెలెక్ట్గా వెళ్తున్నారు, మీకు డైరెక్షన్ మెయిన్ గోల్ అన్నారు కదా. అవును. ఇప్పుడు ప్రయారిటీ ఏమొస్తుంది? ఇప్పుడు మంచి క్యారెక్టర్లు వచ్చేస్తే అంటే మీరు అదే అంటున్నానండి, ఇప్పుడు మలయాళంలో చేస్తున్నారు, తమిళ డైరెక్టర్లు యాక్టర్లు చేస్తున్నారు. సో అలా నేను కూడా అనుకుంటున్నానండి, ఇప్పుడు పక్క నుంచి ఒక ఇన్స్పిరేషన్ ఎవరో తీసుకోవాలి కదా. సో అలా ఫీల్ అయ్యాను అంతే. ఓకే, చేయాలో నిజంగా మంచిగా వచ్చింది, మనం చేయాలన్నప్పుడు చేద్దామని అనిపిస్తుంది అనమాట. ఓకే, పర్టికులర్గా నేను డైరెక్టర్ ఫస్ట్ నుంచి నాకు ఉన్న ఫీలింగ్ అది, నేను వచ్చిందే అది దానికోసం. సో గ్యారంటీగా నేను డైరెక్షన్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను, అదే చేస్తూ ఉంటాను. బట్ నిజంగానే అలా మంచి అవకాశాలు వస్తే మాత్రం గ్యారంటీగా చేయాలని అనుకుంటున్నాను. ఓకే, సూపర్ అండి. ఇప్పుడు డైరెక్టర్గా చాలా స్ట్రగుల్ అయ్యారు, కొన్ని ఫేజుల్లో అయితే సపోర్ట్, మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మనీ గెయిన్ చేసే పరిస్థితి, మనం దీపంలో కానీ ఇల్లు చక్క పెట్టుకోవాలన్న పరిస్థితిలో మనీ గెయిన్ చేయడానికి రెమ్యునరేషన్లు అడగడానికి సమంత గారు ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్ మీకు? రెమ్యునరేషన్లు చెప్పమంటారా? ఎవరన్నా చెప్పారు మీకు ఇండస్ట్రీలో? ఇప్పుడు చెప్పండి. సో మేము యాక్ట్ చేసినంత వరకు కొత్త యాక్టర్స్కి ఎంత ఇవ్వాలో అంత బాగా ఇచ్చారు, ప్రొడక్షన్లో బాగా చూసుకు. సరే డబ్బుల కన్నా మనకి ఇవ్వాల్సింది సెట్లోకి వెళ్ళాక రెస్పెక్ట్, ఆ ట్రీట్మెంట్ ఉందనుకోండి, డబ్బులు అనేది ఇంపార్టెంట్ కాదు సార్. సో అది మాకు పర్టికులర్గా చాలా బాగా అది ఉంది. అది అంటే ఇప్పుడు మీరు ఎంత ఇచ్చారనేది మ్యాటర్ కాదండి, అక్కడికి వెళ్ళాక మనం ట్రీట్ చేసే విధానం అది ఉంటుంది చూసారండి, రెస్పెక్ట్. ఆ రెండు బాగున్నప్పుడు డబ్బుల గురించి అనేది పెద్ద మ్యాటర్ కాదని నేను అనుకుంటాను. సో అది రెండు బాగా దొరికాయి నాకు, డబ్బులు కూడా బాగా ఇచ్చారు అనుకోండి. ఆఫ్కోర్స్ ఆర్టిస్ట్గా మరి ఎవరైనా మేనేజర్ పెట్టుకున్నారా? కాదండి, ఎవరైనా యాక్టర్ మేనేజర్ వస్తే ఎలా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు నేను అర్జెంట్గా మేనేజర్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఎలా మాట్లాడతారు మేనేజర్ వస్తే? మీరు రకరకాలు ఉంటాయి కదా, ఏంటి ఆ యాక్టర్కి అంతా డేట్లు లేవాడు, ఫోన్ మాట్లాడలేదు, ఇలా అనేవాళ్ళం అనమాట.
అదే డైరెక్టర్ మనకు తెలియదు కదండి, యాక్టర్ ఆ చిన్న ఉంటుంది. బట్ ఇప్పుడు అర్థం అవుతుంది ప్రతి యాక్టర్కి ఎలాంటి ఫోన్ ఎత్తకపోతే ఎందుకు మనం ప్రతిసారి ఫీల్ అయిపోతుంటాం. అవును. బట్ ఇటువైపు వచ్చాక చాలా ఆలోచన అయితే నాకు మారింది. నాకు ఫోన్ అసిస్టెంట్ దగ్గర ఉంటుంది, మన షార్ట్లో ఉంటాడు, ఆ షార్ట్ ఆ మూడ్లో ఉండాలి యాక్టర్, మన ఫోన్ ఎత్తలే మనం ఫీల్ అవుతుంటాం అలా. సో ఇక్కడ ఈ జర్నీలో చాలా చేంజెస్ నాకు అనిపించింది. మీ ఊరు నుంచి సినిమా ఇండస్ట్రీని వెళ్దామని వచ్చారు. ఊర్లో పరిస్థితి ఏంటి? ఊరు ప్రజలంతా ఫ్రెండ్స్ ఎంత హ్యాపీయా? మంచి స్టేజ్లో ఉన్నారు కుర్రాడు? అంతే కదండి, కొంచెం మంది హ్యాపీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉండాలి. అయితే మన మీద అసూయతో కూడా చాలా మంది ఉంటారు. అవి కూడానే అదండి, ఎందుకు ఉన్నామండి, ఎక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి, ఎక్కడో ఉంటాయి కదా. సేమ్ ఏంటి ఇటు రైటింగ్ అంటాడు, డైరెక్టర్ అంటాడు, ఇప్పుడు యాక్టర్ అంటాడు, ఏంటి అసలు ఎందుకు ఇడికే వస్తాయా, ఇలాంటి ఫీలింగ్ చాలా మందికి ఉంటాయండి. సో అక్కడ రెండూ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉన్నాయి. బట్ మనం పాజిటివ్ తీసుకుంటే వెళ్ళిపోతాం. ఊళ్ళో అందరూ మనకు మంచి జరగాలనుకున్న వాళ్ళందరూ ఓకేరా బాగానే వెళ్ళేందుకు ఏదో పని చేసావు సాధించావు అని ఫీలింగ్ ఒకటి